నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. అగస్త్య మహర్షి లోపాముద్రా సమేతంగా జగన్మాత ఆదిలక్ష్మిని కరవేరపురంలో దర్శనం చేసుకుని స్తోత్రం చేస్తూ, జగన్మాత మహాలక్ష్మి, నీవు ఎవరి దగ్గర ఉంటే వారిని ఉన్నవారిని పిలుస్తారు, లేకపోతే లేనివాడు అంటారు. నీవు ఉన్న చోట ఆనందం ఉంటుంది, నీవు లేకపోతే ఆనందం ఉండదు. ఎందుకంటే నీవు ఆనందలక్ష్మివి, సంతానలక్ష్మివి, సౌఖ్యలక్ష్మివి, శుభలక్ష్మివి, శాంతివి, దాంతివి, తుష్టివి, పుష్టివి, మతివి, సమస్తం నీవి. ఈ చరాచర జగత్తంతా నీ మీదే ఆధారపడి ఉన్నది. కొంచెం ఆలోచన చేస్తే స్థూల దృష్టి విడిచిపెట్టి సూక్ష్మ దృష్టికేసి వెడితే ఈ ఈశ్వరుడికి ఆ ఈశ్వరుడి చేతిలో ఉన్న శక్తివైన నీకు తేడా లేదు. కర్త అయిన ఈశ్వరుడు నీవు లేనిదే, అంటే శక్తి లేనిదే ఏ పని చేయలేడు. శక్తివైన నీవు నీ శక్తిని వినియోగించే ఈశ్వరుడు లేకపోతే ఏమీ చేయలేవు. భగవంతుడు ఆ భగవచ్చక్తి, భగవంతుడు భగవచ్చక్తి, ఈ రెండు అవినాభావ సంబంధం కలిగినవి. శక్తి లేని భగవంతుడు ఏ పని చేస్తాడు? భగవంతుడు లేకపోతే అసలు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఈ రెండు అపూర్వమైనవి. మీ ఇద్దరు ప్రకృతి పురుషులు, అటువంటి నీకు నమస్కారం. నీ అవతారాలు, నీ రూపాలు, నీ అభిషేకాలు, నీ అర్చనలు, అప్పుడప్పుడు నీవు విహరించే విహార విశేషాలు నేను విన్నాను. నా పూర్వజన్మ సుకృతం వల్ల నీవు దర్శనం కూడా ఇస్తున్నావు కాబట్టి చూడగలిగాను. పరిపూర్ణ హేమకుంభములు హస్తం గొలధరించి ఇరువంక కరులు గలువ బగళమై వరశంఖ పద్మ మహాపద్మ మకరాది నిధులు నేమమున గొలువ వింజామరలు దాల్చి వెనుక దిక్కున దేవగంధర్వ గుహ్యకాంగనలు కొలువ జలవంక బలువంక ఇంద్రాది దివిధులు సేవాంజలులు మౌళి చేర్చి కొలువ భర్మ పంకజ కర్ణికా భద్రపీఠికాగ్రమున నిండు కొలువుండి అఖిలలోక రక్షణము చేయు నిన్నేను ప్రస్తుతింతూ అసమ సౌభాగ్య గుణధన్య అబ్ధికన్య. అమ్మ, నువ్వు ఒక అపూర్వమైన తామర పువ్వులో కొలువై ఉంటావు. ఆ తామర పువ్వు బంగారపు తామర పువ్వు. సువర్ణ పద్మము యొక్క మధ్యలో కర్ణిక ఉంటుంది, దుద్దు. ఆ దుద్దు మీద పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటావు. అప్పుడు నీకు అటు ఇటు కూడా ఏనుగులు నిలబడి నిన్ను తొండములు చాచి కొలుస్తూ ఉంటాయి. ఇంతకీ అటు ఇటు ఏనుగులు నిన్ను కొలుస్తూ ఉన్నవి ఏ రూపంలో ఉంటాయి? ఆ ఏనుగులు ఎలా ఉంటాయి? ఆ ఏనుగులు అత్యద్భుతమైన శక్తి కలిగిన దిగ్గజముల వంటివి. ఈ దిగ్గజములు తమ తొండం చాచి ఆ తొండంతో బంగారపు కొండలు పట్టుకొని ఆ కొండలెత్తి నిన్ను సేవిస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు నీవు అభిషేకం చేసుకోవాలనుకుంటే, అంటే నీవు స్నానం ఆడాలనుకుంటే, ఆ ఏనుగులే బంగారపు కొండలతో ఆకాశ గంగాజలాన్ని పట్టుకొచ్చి నీ మీద పోసి నిన్ను అభిషేకిస్తాయి. ఆ స్నానం అవసరం లేదనుకున్నప్పుడు పక్కన ఊరక అలా ఉండి కేవలం బంగారపు కొండలు తొండాలతో పట్టుకుని నిన్ను తొండాలు చాచి ఆ కొండల పైకెత్తి సేవిస్తూ ఉంటాయి. ఏనుగులు పక్కనుంటే అది శుభము అని లోకానికి చెప్పడానికి నువ్వు ఆ ఏనుగుల్ని పక్కన పెట్టుకున్నావు. ఆ ఏనుగులు కూడా బంగారపు కొండలు పట్టుకుంటే ఆ ప్రాంతం అంతా సౌభాగ్యంతో నిండి ఉంటుంది అని లోకానికి చెప్పడానికి ఏనుగుల్ని పక్కన పెట్టుకుని అవి తొండాలెత్తి ఆ తొండాలతో కొండలు పట్టుకుని ఆ కొండలు కూడా బంగారపు కొండలు అయ్యి ఉండగా నిన్ను చూస్తూ ఉండేటట్టుగా నువ్వు మాకు దర్శనమిస్తావు. అబ్బో, అప్పుడు నిన్ను చూస్తూ ఉంటే మాకు ప్రపంచమంతా ఆనందమయంగా కనపడుతుంది. ఆదిలక్ష్మీదేవి యొక్క రూపం ఇలా ఉంటుందా అనిపిస్తుంది. మొదటి లక్ష్మివి నువ్వే అయినా ఏనుగులు పక్కనున్నప్పుడు నువ్వు గజలక్ష్మి అని పిలువబడతావు. అలా ఏనుగులతో
సేవింపబడుతున్న నీ రూపంతో ఉన్న ఇళ్ళు వైకుంఠ నిలయాలు. అంటే ఏమిటనమాట, ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని కానీ విగ్రహాన్ని పెట్టుకుని కానీ పూజించేవాడు సౌభాగ్యవంతుడు అవుతాడు, స్త్రీ సౌభాగ్యవతి అవుతుంది. ఆ పటం ఎటువంటి పటం అయి ఉండాలి? అమ్మవారికి అటు ఇటు ఏనుగులు ఉన్న లక్ష్మి అయితే, లక్ష్మీదేవి పటంలో ఉండగా ఆ లక్ష్మికి ఇరువంకల ఏనుగులుంటే, ఆ ఏనుగులు తొండం పైకెత్తితే ఆ తొండాల్లో కొండలుంటే, ఆ కొండలు బంగారు కొండలు అయి ఉంటే, అటువంటి పటాన్ని ఇంట్లో పెట్టుకున్నవాడికి ఎప్పుడూ దారిద్ర్యం రాదు, అనగా మానసికమైన అశాంతి ఉండదు. అలా ఏనుగులతో నువ్వు పరివేష్టింపబడి బంగారపు తామర పువ్వులో కూర్చుంటావు. ఆ సమయంలో శంఖం, మహాశంఖం, పద్మం, మహాపద్మం, కశ్యపం మొదలైన నవనిధులు అనే పేరు కలిగినటువంటి నిధులు ఉన్నాయే, నిధులు మొత్తం 9, వాటిని నవనిధులు అంటారు. వరశంఖ, పద్మ, మహాపద్మ, మకర మొదలైనటువంటివి అన్నమాట. ఈ నవనిధులు కూడా 9 రూపములు ధరించి అమ్మని సేవిస్తూ ఉంటాయి. నిధులు ఎప్పుడు అమ్మవారిని రూపములు ధరించి సేవిస్తూ ఉంటాయి. ఈ నవనిధుల చేత సేవింపబడుతున్న నీవు బంగారు తామర పువ్వులో మాకు దర్శనమిస్తున్నావు. అంటే వరసగా ఆవిడ ఎలా దర్శనమిస్తుందో ఇందులో వర్ణించారు. ముందేమో బంగారు తామర పువ్వులో కూర్చుని దర్శనమిచ్చింది. అలా బంగారపు తామర పువ్వు మధ్యలో పద్మాసనం వేసి కూర్చుని ఉన్న లక్ష్మీదేవికి అటు ఇటు ఏనుగులు ఉండి సేవిస్తున్నాయి. ఆ తర్వాత ఎదురుగుండా ఎవరుంటున్నారు? శంఖం, మహాశంఖం, పద్మం, మహాపద్మం, మరకతం మొదలైనటువంటి నిధులు స్త్రీ రూపములు ధరించి అమ్మని సేవిస్తున్నాయి. ఆ తర్వాత ఇంకెవరు సేవిస్తున్నారు అమ్మని? వింజామరలు ధరించి, తెల్లని విసనకర్రలు ఉంటాయే అవి ధరించి దేవ, గంధర్వ, యక్ష, కిన్నర, కింపురుషాది స్త్రీలు అమ్మని భక్తితో సేవిస్తూ ఉంటాయి. చేతుల్లో ఇలా వింజామరలు కూర్చొని విసురుతూ ఉంటారన్నమాట దేవస్త్రీలు. మళ్ళీ దేవతల్లో కూడా చాలా రకాల జాతులు ఉన్నాయి కదా. దేవతలు అంటే కేవలం ఒకే జాతి కాసుమా? మానవుల్లో ఎలా అయితే ఇన్ని కులాలు ఇన్ని జాతులు ఉన్నాయో అలాగే దేవతల్లో కూడా సుర, సిద్ధ, సాధ్య, కిన్నర, పన్నగ, యక్ష, చారణాసుర, విద్యాధర, గంధర్వాది జాతులు ఉన్నాయి. ఈ జాతుల వారంతా అమ్మవారి దగ్గరకు వచ్చి విసిరికర్రలు పుచ్చుకొని ఇలా విసురుతూ, జగన్మాత నిన్ను ఇలా విసిరి సేవించి తద్వారా మా జీవితాలను మేము ధన్యం చేసుకుంటున్నాం, మాకు పునర్జన్మ లేకుండా చెయ్యి, దుఃఖం లేకుండా చెయ్యి, ఆనందాన్ని ప్రసాదించు, ఎప్పుడు నిన్ను సేవించే భాగ్యం ప్రసాదించు అంటూ దేవతా స్త్రీలు ఆ తల్లిని వేడుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు మొదలైన దిక్పాలకులు, ఇంకా దేవలోకంలో ఉండే ప్రముఖులు వీరంతా అమ్మకి 2 వైపులా నిలబడి జయహో మాత, మహాలక్ష్మీ మాత అనుగ్రహించు అంటూ స్తోత్రం చేస్తూ ఉంటారు. ఇదన్నమాట అమ్మవారి యొక్క కొలువయ్యుండే రీతి. అంటే అమ్మ తామర పువ్వులో కూర్చుంది, అది బంగారు తామర పువ్వు. ఆ బంగారపు తామర పువ్వు మధ్యలో కూర్చుని పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంది అమ్మ. ఆ అమ్మను అటు ఇటు ఏనుగులు బంగారపు కొండలు పట్టుకుని తొండాలు పైకెత్తి సేవిస్తున్నాయి. నవనిధులు రూపములు ధరించి అమ్మని పూజిస్తున్నాయి. ఇంకా దేవతా స్త్రీలంతా విసిరికర్రలు విసురుతూ సేవిస్తున్నారు. ఇంద్రాది దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు, సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఇది కాక త్రిమూర్తులు కూడా అమ్మవారిని నీవు లేకపోతే మేము ఏ పనులు చేయలేం తల్లి, మమ్మల్ని అనుగ్రహించని స్తోత్రం చేస్తున్నారు. అందుకే అమ్మ గురించి ఏం చెప్పారు? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. ఆవిడ అలా చిన్న చూపు చూస్తే చాలట, కొంచెం చూస్తే బ్రహ్మ, ఇంద్రుడు, ఈశ్వరుడు ఇటువంటి వాళ్ళంతా వైభవం పొందుతారు. త్రిమూర్తుల చేత కూడా అమ్మవారు సేవింపబడుతూ ఉంటుంది. అమ్మవారు అనేక రూపములు ధరిస్తుంది. ఈ శక్తులు ఒక్కోసారి మహాకాళిగా, ఒక్కోసారి మహాలక్ష్మిగా, ఒక్కోసారి మహాసరస్వతిగా, మళ్ళీ ఆ ముగ్గురితో పాటుగా పక్కన త్రిమూర్తులుగా ఇన్ని రూపాలు ధరించే శక్తి ఒకటే చివరికి ఆ శక్తి. ఆ శక్తిని నీవు మహాకాళి అను, మహాలక్ష్మి అను, మహాసరస్వతి అను, ఏ పేరుతో పిలువు, ఉన్నది ఒకటే శక్తి అని చివరికి నిరూపిస్తున్నారు ఇక్కడ. అందువల్ల త్రిమూర్తులు కూడా ఆ తల్లిని సేవిస్తున్నారు.
అలా ఎంతమంది సేవిస్తూ ఉంటే, ఎంతమంది ప్రస్తుతిస్తూ ఉంటే వారందరినీ అనుగ్రహిస్తూ తద్వారా లోకాలన్నిటినీ సంరక్షిస్తున్న నీకు నేను భార్యాసమేతముగా వినయముగా నమస్కరిస్తున్నాను. నిన్ను ప్రస్తుతం భక్తితో సేవిస్తున్నాను. అటువంటి నన్ను అనుగ్రహించు తల్లి. సాటిలేనటువంటి గుణములు కలిగిన తల్లివి నీవు. నీ దగ్గర ఎన్ని శక్తులున్నాయో ఎవరు వర్ణించగలరు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 గుణాలు నీలో ఉండవు. అయినా గుణములు ఉన్నట్టు నటిస్తావు, మళ్ళీ గుణాలకు అతీతంగా ఉంటావు. నీ దగ్గర పంచకృత్యములు ఉన్నాయి, మళ్ళీ వాటికి అతీతంగా ఉంటావు. సకల లోకాలని సౌభాగ్యం వంటి వాటిని ఇచ్చి రక్షిస్తావు, మళ్ళీ ఏమీ లేని నిర్వికారమైనటువంటి నిరంజనమైనటువంటి వ్యాపించే శక్తిగా ఉంటావు. ఈ విధంగా సగుణ నిర్గుణ రూపములతో అనేక అవతారాలు, అనేకమైన లీలలు చేస్తూ మమ్మల్ని రక్షిస్తున్న నిన్ను నేను భక్తితో స్తోత్రం చేస్తున్నాను. నిజానికి ఈ లోకం ఇలా లేదు. ఈ లోకంలో ప్రజలు లేరు, ఈ లోకాలు లేవు, లోకాలలో ప్రాణులు లేరు, ఈ ప్రాణులకి ఆహార పదార్థాదులు లేవు. ఇవన్నీ ఏమీ లేకుండా ఒకప్పుడు కేవలం ఒక చైతన్యమే ఉండేది. అప్పుడు ఆ చైతన్య స్వరూపిణివైన నీవు ఏదో ఒక కోరిక పుట్టి ఇన్ని లోకాలను సృష్టించావు, ఇన్ని మూర్తులుగా మారావు. ఈ మూర్తుల్ని రక్షించడానికి మళ్ళీ రకరకాల పాలకుల్ని నియమించావు. మళ్ళీ ప్రళయకాలంలో వీరందరినీ నీలో కలిపేసుకుంటావు. అలా కలుపుకునే పరాశక్తికి, ఆది పరాశక్తికి, మహాలక్ష్మికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. అగ్నిలో దహనశక్తి నీవు, సూర్యభగవానుడిలో ప్రకాశము నీవు, చంద్రుడిలో వెన్నెల నీవు. అలాగే ఈశ్వరుడికి నీవు చంద్రుడికి వెన్నెల్లాగా, సూర్యుడికి వెలుతురులాగా, అగ్నిలో దాహక శక్తిలాగా ఈశ్వరుడికి నీవు అన్ని శక్తులు అందిస్తావు. అంటే ఈశ్వరుడు సూర్యుడైతే ఆ సూర్యుడిలో ఉన్న వెలుగు నీవు, ఈశ్వరుడు చంద్రుడైతే అందులో ఉన్న వెన్నెల నీవు, ఈశ్వరుడు అగ్ని అయితే అగ్నిలో దహన శక్తి నీవు. ఈ విధంగా మీ ఇద్దరు అపూర్వమైనటువంటి ఐకమత్యంతో ఈ చరాచర జగత్తుల్ని నడుపుతున్నారు. అందుకే జ్ఞానులు పైపై మెరుగులకి, పైపై రూపాలకి మోసపోకుండా అమ్మవారి రూపాలకి, గుణాలకి, కర్మలకి అతీతమైన మహాచైతన్యం ఆనంద స్వరూపిణి అని గ్రహిస్తారు. ఆ ఆనందాన్ని యోగాభ్యాసం ద్వారా పొందుతారు. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని ఆనందం పరబ్రహ్మ స్వరూపం అని కనిపెడతారు. ఈ చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇంతకీ ఆ పరబ్రహ్మం ఎవరు అంటే ఆ పరబ్రహ్మమే మహాలక్ష్మి, ఆ పరబ్రహ్మమే మహాకాళి, ఆ పరబ్రహ్మమే మహాసరస్వతి, ఆ పరబ్రహ్మమే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఉంది అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అటువంటి ఉపనిషత్ స్వరూపిణివైన నీకు నమస్కారం. హిరణ్య గర్భాది దేవతలంతా కూడా చిట్ట చివరికి ప్రళయకాలంలో నశించిపోతారు. నీవు మాత్రం నశించిపోవు. నీవు పరా, పశ్యంతి, మధ్యమ అనే వాక్కుల రూపంలో ఉంటావు. అటువంటి నీకు, ఈ సువర్ణ అండాన్ని సృష్టించిన నీకు, ఈ సువర్ణ అండం ద్వారా అనేకమైన పదార్థాలను సృష్టించిన నీకు నమస్కరిస్తున్నాను అంటూ ఎంతో భక్తితో వినయముతో కలశజుడు అగస్త్యుడు తన భార్య లోపాముద్రా సమేతంగా ఆ జగన్మాతని, పరాస్వరూపిణిని, ఆదిలక్ష్మిని, కొల్హాపుర మహాలక్ష్మిని స్తుతించగా ఆ తల్లి సంతోషించి, నాయన నీవు కారణజన్ముడివి, నీ స్తోత్రం ఉపనిషత్తులకు సమ్మతమైనది, నా ఆత్మలో నిన్ను మెచ్చాను, నీకు అనేక వరాలు ఇస్తాను. ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెబుతున్నాను విను. ఇది 28వ ద్వాపర యుగం. ఈ యుగములో వేదవ్యాసుడి పదవిలో కృష్ణద్వైపాయనుడనే ముని ఉన్నాడు. ఆ మహామునికి నీకు స్నేహం ఏర్పడుతుంది. భవిష్యత్తులో ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఇదంటే ఇప్పుడు ప్రస్తుతం కృతయుగం. ఆయన ద్వాపర యుగంలో నీ దగ్గరకు వస్తాడు. ఆయన విష్ణువే, సాక్షాత్తు విష్ణువు కృష్ణద్వైపాయనుడనే పేరుతో వ్యాసుడిగా పుట్టి లోకాలని తరింపజేస్తాడు. పురాణాలు, ఇతిహాసాలు, భారతం ఇటువంటివన్నీ లోకానికి ఇస్తాడు. ఆ మహాత్ముడు బ్రహ్మసూత్రాలకి గొప్ప విలువని ప్రసాదిస్తాడు. బ్రహ్మసూత్రాలనే పేరుతో భగవతత్వాన్ని లోకానికి అందిస్తాడు. వ్యాసుడిగా పుట్టినవాడు మాత్రమే తర్వాత జన్మలో వైకుంఠానికి వెడతాడు. ఎందుకంటే వ్యాసుడు విష్ణు స్వరూపుడు గనక. నాకు నీ మీద అభిమానం కలిగింది, అందుకే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను.
ఈ 28వ ద్వాపర యుగంలో వ్యాసుడు నీ దర్శనం చేసుకుంటాడు, నువ్వు ఆయన చూస్తావు. ఆ తర్వాత ప్రళయం వస్తుంది, జగత్తంతా నశించిపోతుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం అనే పేరుతో 4 యుగాలు ఉంటాయి. ఈ 4 యుగాలు కలిపి 43,20,000 సంవత్సరాలు. ఈ 43,20,000 సంవత్సరాలు గడవగానే ఈ చరాచర జగత్తంతా ధ్వంసం అయిపోతుంది. ఆ ధ్వంసం అయ్యాక కొంతకాలం పాటు బ్రహ్మగారు నిద్రలోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ బ్రహ్మ మెలకువ తెచ్చుకొని పునఃసృష్టి చేస్తాడు. ఆ పునఃసృష్టి కాలం తర్వాత 29వ కల్పం ప్రారంభమవుతుంది. ఆ 29వ కల్పంలో అంటే మహాయుగంలో కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం వరుసగా 4 వస్తాయి. ఆ 29వ ద్వాపర యుగంలో నీవు వేదవ్యాసుడిగా పుట్టుదువుగాక. ఓ అగస్త్య, నీకు రాబోయే మహాయుగంలో ద్వాపర యుగంలో నేను నీకు వేదవ్యాస పదవి ఇస్తున్నాను. వ్యాసునిగా జన్మిస్తావు, వేదాలు విభజిస్తావు, వాటి భాష్యం లోకానికి అందిస్తావు, 18 పురాణాలు లిఖిస్తావు, 18 ఉపపురాణాలు లిఖిస్తావు. మహాభారతం అనే పంచమ వేదాన్ని ఆ కాలానికి అనుగుణంగా మళ్ళీ అందజేస్తావు. ఇంకా సంహితలు, ధర్మశాస్త్రాలు అందరికీ అందిస్తావు. వాటిల్లో ఉన్న సందేహాలన్నీ సులభముగా తొలగించి ధర్మ సందేహ నివారణ చేస్తావు. ధర్మ సందేహాల నివారణకి వేదవ్యాసుడు తప్ప మరొకడెవడు సంపూర్ణ సమర్థుడు కాడు అని లోకం నిన్ను స్తుతిస్తుంది. మహానుభావులైన పౌరాణికులు నీవు రాసిన గ్రంథాలు చదివి తద్వారా ప్రజలకి ధర్మ సందేహాలు తీరుస్తారు. వద్దిపర్తి పద్మాకర్ అనేవాడు కూడా ఆ కాలంలో కూడా పుట్టి మళ్ళీ నీవు రాసిన ఈ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కంఠస్థం చేసి ప్రజలకి ఎప్పటికప్పుడు ధర్మ సందేహాలు నివారణ చేస్తాడు. తద్వారా ఆయన కూడా తరిస్తాడు. ఈ విధంగా నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను. కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టాక నువ్వెంత బాధపడ్డావో నాకు తెలుసు. కాశీ అంటే నీకెంత అభిమానమో, కాశీలో మరణించి తద్వారా పునర్జన్మ లేకుండా చేసుకుందామని నీవెంత తహతహలాడావో నాకు తెలుసు. అందుకే నేను నీకు ఒక హితం చెబుతున్నా విను. కాశీలో నివసించక్కర్లా. కాశీ యొక్క మహిమని సంపూర్ణముగా ఒక సద్గురువు ద్వారా వింటే ఆ విన్నవాడు అది కూడా శ్రద్ధగా వినాలట. ఒక సద్గురువుని పట్టుకోవాలి. ఆ గురువు ద్వారా కాశీ యొక్క మహిమంతా వినాలి. కాశీక్షేత్రంలో ఎలా చూడాలి, కాశీక్షేత్రంలో ఎవరెవరు చేరారు, అసలు కాశీ ఎంత గొప్పది, ఈ వివరాలన్నీ ఒక గురువు ద్వారా పరిపూర్ణమైన భక్తితో శ్రద్ధతో వినాలి. వినేటప్పుడు మళ్ళీ చిత్తం అటు ఇటు పోకూడదట. నిశ్చలమైన భక్తితో వినాలి, అచంచలమైన దృఢమైన భక్తితో వినాలి. పురాణాలు వినేవాళ్ళంతా అంత భక్తితో ఎక్కడ వింటారు? ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా మనస్సు అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది. అలా కదిలిపోకుండా చంచలమైన మనస్సుని అచంచలం చేసి చెబుతున్న పౌరాణికుని మీద అత్యంత భక్తి విశ్వాసాలతో శ్రద్ధతో వినాలి. అలా విన్నవాడు తరిస్తాడని శాస్త్రం చెబుతున్నది. అందుకే నేను నీకేం చెబుతున్నాను, నువ్వు కాశీ మహిమని శ్రద్ధతో ఒక సద్గురువుని ఆశ్రయించి సంపూర్ణముగా విను. ఇలా కాశీ మహిమని విన్నవాడు కాశీలో యావజ్జీవితము గడిపి అక్కడే శరీరమును విడిచిపెట్టడం వల్ల వచ్చే ఫలితం పొందుతాడు. ఎంత మాట అందండి లక్ష్మీమాత. కాశీలో ఒకవేళ నివసించలేకపోతే మనమేం బెంగ పెట్టుకోక్కర్లేదట. అయ్యో కాశీలో ఉందాం అనుకున్నాను కుదరలేదు, కాశీలో మరణిద్దాం అనుకున్నాను కుదరలేదనే బెంగని విడిచిపెట్టి కాశీ యొక్క మహిమని మహానుభావులు శ్రద్ధతో చెబుతూ ఉంటే మనం కూడా అంత శ్రద్ధగా వింటూ దాని మీద అత్యంత భక్తి పెంచుకుంటే, ఆ విన్న కథలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే వాడు ఈ జన్మలోనే కాశీలో నివసించటం వల్ల, కాశీలో మరణించటం వల్ల వచ్చే ఫలితం పొందుతాడు, తద్వారా తరిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నమాట, మనం శ్రద్ధగా కాశీ వినడమే. అందుకని ఇప్పుడు మీకు ఇంత శ్రద్ధగా పూర్తిగా చెప్పడానికి గల కారణం నేను కూడా అదే కారణం. చెప్పడం వల్ల నేను, వినడం వల్ల మీరు తరిస్తాం. కాశీ మహిమ అంతా ఎంత కాదు, అపూర్వమైనది కాశీ అంటే. ఆ కాశిక మహిమలు, దిక్పాలకులు ఎలా పుట్టారు, ఎలా దిక్పాలకులు అయ్యారు, గ్రహాలు ఎలా పుట్టాయి, అవి ఎలా గ్రహాల్లో రాణిస్తున్నాయి, ఇవన్నీ ఇందులో వస్తాయి మనకి. ఇవి గనక శ్రద్ధగా వింటే ఈ జన్మలోనే మనం కాశీక్షేత్రంలో మరణించటం వల్ల వచ్చే ఫలితం పొందవచ్చు. ఆ మాట ఆదిలక్ష్మి, కొల్హాపుర మహాలక్ష్మి అగస్త్యునికి చెప్పింది. కాకపోతే అగస్త్యుడికి కాశీ మహిమ చెప్పడం అంటే మాట్లాడండి. వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ
కాశీక్షేత్ర మహిమని ఏదో సామాన్య భక్తుల కంటే ఎవడబడితే వాడు చెప్పగలడు. వినాలనుకున్నవాడు అగస్త్యుడు. అగస్త్యుడు సృష్టికి ప్రతి సృష్టి చేసే విశ్వామిత్రుడి కంటే 1000 రెట్లు శక్తి కలిగినవాడు. పైపెచ్చు కాశీలో ఏళ్ల తరబడి ఉన్నవాడు. శివుణ్ణి రోజు ప్రత్యక్ష దర్శనం చేసుకున్నవాడు. అటువంటి వాడికి కాశీ యొక్క మహిమని చెప్పడం అంటే అది ఎవడి వల్ల అవుతుంది? ఇదేమన్నా అల్లాటప్ప వ్యవహారమా? ఏదో కలియుగ ప్రాణులు గనక మా శక్తితో మీకు చెప్పగలుగుతున్నాం, మీరు వినగలుగుతున్నారు. కానీ అగస్త్యునికి పురాణం చెప్పడమే వేళాకోళం కాదు. ఇది అక్షరం ముక్క రాకపోయినా పురాణం చెప్పేవాడు ఈ మధ్యకాలంలో చాలామంది ఉన్నారు, ప్రచారం చేసుకుని కీర్తి పొందుతున్నారు. కానీ సాక్షాత్తు అగస్త్యునికి పురాణం చెప్పాలి, ఆయన్ని ఆనంద పెట్టాలి. ఆ పని ఎవడు చేయగలడు? అందుకే అమ్మ ఏమంది, నీకు పురాణమును మామూలు మనిషి చెప్పలేడు, సాక్షాత్ భగవంతుడే చెప్పాలి. ఆ భగవంతుడు ఎవడో తెలుసా? ఈశ్వరుడి కొడుకు కుమారస్వామి వారు మాత్రమే. ఒక్క కుమారస్వామి మాత్రమే, ఆ కార్తికేయుడు మాత్రమే, వల్లి దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు మాత్రమే నీకు పూర్తిగా కాశీ మహిమని వివరించగలడు. ఆ మహాత్ముడు పార్వతీదేవికి అత్యంత ప్రీతిపాత్రుడైన పుత్రుడు, రుద్రవీర్య సముద్భవుడు, లోకకంటకులైన భయంకరులైన రాక్షసుల్ని సంహరించినవాడు, కరౌంచ పర్వతాన్ని తన శక్తితో పటక్కని ఆ శిఖరం విరగ్గొట్టినవాడు, లోకకంటకుడు, క్రూరుడు, పరమదుర్మార్గుడైన తారకాసురుణ్ణి శక్తి అనే ఆయుధంతో సంహరించి దేవతలకి రాక్షస పీడ లేకుండా చేసినవాడు, దేవతలకి సేనాధిపతిగా నియమింపబడి అప్పటి నుంచి దేవసేనాని అనే ఒక బిరుదు పొందినవాడు. అంతటి మహాత్ముడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను భార్యాసమేతముగా సేవించి సంపూర్ణ కాశీ మహిమ తెలుసుకో, కాశీ మహిమను ఆయన ద్వారా విను అన్నది లక్ష్మి. మరిన్ని విశేషాలతో రాబోయే భాగంలో కలుసుకుందాం. అంతవరకు మంగళం మహంతం.